నేను ఇంకోటి కూడా చెప్పాలనుకున్నా బిగినర్స్ కోసం, ఫ్యాషన్ క్రియేటర్ కానీ ఎనీ కంటెంట్ క్రియేషన్ మీరు స్టార్ట్ చేశారంటే ఎప్పటికీ గివ్ అప్ ఇవ్వద్దండి. ఇక వ్యూస్ వచ్చినా రాకపోయినా 100 వ్యూస్ వచ్చినా 1000 వ్యూస్ వచ్చినా 50 వ్యూస్ వచ్చినా ఒక 500 వ్యూస్ వచ్చినా కానీ మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. డే బై డే అప్లోడ్ చేయండి, డైలీ అప్లోడ్ చేయండి. మీ ఫ్రీ టైంలో అంతా కంటెంట్ క్రియేషన్ చేయండి, చాలా మంచి యూస్ఫుల్ ఉంటుంది. కనుక ఇంట్రెస్ట్ ఉంటే అస్సలు గివ్ అప్ ఇవ్వద్దండి. అనుకున్న ప్లాన్స్ అప్పుడప్పుడు అవ్వదు. సో ఇప్పుడు నేనే చూడండి, మార్నింగ్ ఫ్రెండ్స్తో ఫోటోషూట్ వెళ్తున్నాను. సో నాకు వర్క్స్ ఉంది, వాళ్ళకి బిజీ వర్క్స్ ఉంది. సో కాబట్టి అవ్వలేదు. సో కానీ నా ట్రైపోర్డ్ ఉంది, రింగ్ లైట్ ఉంది, బ్యాక్ స్క్రీన్ ఉంది, మంచి అవుట్ఫిట్ ఉంది. నా ఒక ట్రైపోర్డ్కి బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉందన్నమాట. సో దానికి ఇట్లాంటి చిన్న రిమోట్ లాంటిది ఒకటి ఉంటుంది, చూపిస్తా వచ్చి. దీన్ని మనం బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ ఫొటోస్ వస్తుంది అనమాట. సోలోగా నేను తీసుకున్న పిక్చర్స్ అన్నీ దీన్ని యూజ్ చేస్తే మనకి కెమెరామ్యాన్ ఉంటేనే స్టార్ట్ చేయాలి, సపోర్టివ్గా ఉంటేనే స్టార్ట్ చేయాలి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్టార్ట్ చేయొచ్చు. డిసిప్లైన్గా కంటిన్యూటీతో వర్క్ చేయండి. మీకు నచ్చిందో డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చింది. ఆ ఫొటోస్ చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఎస్, నిజం. ఎవరున్నా లేకపోయినా మన మనసులో మనకి కాన్ఫిడెన్స్, మనం ఇది చేయగలం అంటే తప్పకుండా మనం చేసేయగలం. అంత ఈజీగా ఉంటుంది. అది ఎంత కష్టమైనా మనసులో అనిపించాలి ఈజీ అనేసి. స్క్రీన్ మీద కొన్ని శాంపుల్స్ వేస్తా చూడండి. చాలా బాగుంది కదా ఫొటోస్. నేను ట్రైపోర్డ్ అంతే, ఇవి ఉంటే చాలు. మంచి కాన్ఫిడెన్స్. పిక్స్ ఎంత బాగా వచ్చిందో. సో ఫ్రెండ్స్ ఉంటేనే అవుతుంది, టీం ఉంటేనే ఈ పని అవుతుంది, ముగ్గురు ఉంటేనే ఈ పని అవుతుంది అంటే కాదు. మనం చేయగలం అయితే మనం ఒకరున్నా చాలు. అవుట్పుట్ చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు తీసిన మరిన్ని పిక్స్ చూడాలంటే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా ఐడి ఉంది, నేను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరైతే చెక్అవుట్ చేయొచ్చు. ఈ వ్లాగ్ అయితే ఇంతతో ఏం చేస్తున్నా. ఈ వ్లాగ్ ఇంట్రెస్టింగ్గా మీకు అనిపించిందని నేను అనుకుంటున్నా. సో ఇంకా నేను ఇంప్రూవ్ అవుతా. ఈ వ్లాగ్ చూసి దీంతో ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను చూసి తెలుసుకుంటా. నెక్స్ట్ సండే వచ్చే వ్లాగ్ అయితే మామూలుగా ఉండదు, అసలు చాలా బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే సండే చూడండి తెలుస్తుంది. ఈ వ్లాగ్ నీకు ఇంతైనా నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో. నువ్వు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా మోటివేషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ విల్ మీట్ యూ. బాయ్, లవ్ యూ ఆల్.